వినోదం పేరుతో హద్దులు దాటితే ఫలితం ఎలా ఉంటుంది అనేది స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల యొక్క అరెస్ట్ ద్వారా అందరికీ అర్థమైంది అంటున్నారు మెగా ఫ్యాన్స్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారినటువంటి ఈ వ్యవహారం చివరికి పోలీస్ కేసులకి ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ వరకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అసలు ఈ అనుదీప్ ఎవరు? మన టాలీవుడ్ ప్రముఖుల్ని తను ఏమన్నాడు? ఎందుకింత వ్యవహారం సీరియస్ అయింది అనే విషయాల గురించి ఇప్పుడు కొద్దిగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనుదీప్ కటికల ఒక స్టాండప్ కమెడియన్ అనమాట. ఇతను హైదరాబాద్ వేదికగా కొన్ని కామెడీ షోలవి నిర్వహిస్తూ ఉంటాడు. అయితే ఇటీవల ఒక షోలో ఇతను తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖుల మీద, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సభ్యుల మీద కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో వివాదం ఒక్కసారిగా రాజుకుంది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి, అట్లాగే ఆయన 3 పెళ్ళిళ్ళ గురించి ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. అలాగే నిహారిక కొణిదెల, నాగబాబు యొక్క కూతురు నిహారిక కొణిదెల గురించి కూడా ఆమె విడాకుల సందర్భాన్ని కూడా ప్రస్తావిస్తూ మాట్లాడాడు. అతనేమన్నాడంటే, నిహారికకి విడాకుల టైంలో పవన్ కళ్యాణ్‌కి ఫోన్ చేసి, "బాబాయ్ నీకు విడాకుల టైంలో ఎట్లా చేయాలి? ఏం చేయాలనే ఐడియా ఉంది కదా! విడాకులప్పుడు సంతకం లెఫ్ట్ సైడ్ పెట్టాలా? రైట్ సైడ్ పెట్టాలా?" అంటూ ఒక వివాదాస్పదమైనటువంటి కామెడీ చేసే ప్రయత్నం అతను చేశాడు. అట్లాగే తానే గనక మెగా ఫ్యామిలీ సభ్యుడినైతే విడాకుల పరిస్థితి గనక తనకు కూడా వస్తే అప్పుడు తాను కూడా పవన్ కళ్యాణ్‌కే ఫోన్ చేస్తానని, విడాకులప్పుడు సంతకం ఎక్కడ పెట్టాలి? విడాకులు 3 సార్లు తీసుకున్నారు కాబట్టి కంప్లీట్ నాలెడ్జ్ అతనికి దాని మీద ఉంటుంది కాబట్టి, నా బాబాయ్‌కి నేను ఫోన్ చేస్తాను. అందులో తప్పేముంది అంటూ ఒక కామెడీని చేసేటువంటి ప్రయత్నం అతను చేశాడు. అది ఈ రకంగా మలుపు తిరిగింది. అలాగే మెగా డాటర్ నిహారిక విషయాన్ని కూడా ఇతను కామెడీలో ప్రస్తావించడం అనేది మెగా ఫ్యాన్స్ దాన్ని చాలా అసభ్యంగా కన్సిడర్ చేశారు. కేవలం వీరిద్దరినే కాకుండా రామ్ చరణ్, ఉపాసన, జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి స్టార్ల మీద కూడా ఇతను నోరు పారేసుకున్నాడు అనేటువంటి ఆరోపణలున్నాయి. స్టాండప్ కామెడీ అనేది నవ్వుకోవడానికి ఉండాలి కానీ, ఎదుటివారి యొక్క వ్యక్తిగత జీవితాలని, వారి గౌరవాల్ని కించపరిచేలాగా ఉండకూడదు అని జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు ఇతని మీద మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌ని అంత మాట అనడంతో జనసేన నాయకులు వెంకటకృష్ణ కాకినాడ పోలీసులకు వాళ్ళు ఫిర్యాదు చేశారు. నిహారిక లాంటి మహిళల యొక్క వ్యక్తిగత విషయాల్ని బహిరంగంగా హేళన చేయడం మీద కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఈ యొక్క పిటిషన్‌లో. దీని మీద పోలీసులు ఐటీ చట్టంతో పాటు పరువు నష్టం కింద కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అతను రిమాండ్‌కి పంపించారు. అభిమానుల యొక్క ఆగ్రహాన్ని చూసి భయపడినటువంటి అనుదీప్ మొదట అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని తెలిసింది. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ క్షమాపణ చెప్తూ కూడా అతను వీడియో పెట్టాడు. ఎవరిని కించపరచాలని చెప్పలేదని అన్నాడు. కేవలం కామెడీలో భాగమే అంటూ కూడా తను క్షమాపణ చెప్పే ప్రయత్నం చేశాడు. అప్పటికే జరగాల్సినటువంటి నష్టం అంతా కూడా జరిగిపోయింది. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి గాలింపు చర్యలు కూడా స్టార్ట్ చేసి పట్టుకున్నారు. చివరికి అనుదీప్ తన తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వెళ్ళాడు అని తెలుసుకున్నటువంటి కాకినాడ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెళ్ళి అతన్ని అక్కడ పట్టుకొని అరెస్ట్ చేశారు. అక్కడ ఒక పార్క్‌లో తన తండ్రితో కలిసి అతను ఉండగా అతన్ని అక్కడ అరెస్ట్ చేసి కాకినాడకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అతన్ని కాకినాడకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అరెస్ట్‌తో వినోదం పేరిట వ్యక్తిగత దూషణలు చేస్తే చట్టం మాత్రం చాలా సీరియస్‌గా ఉంటుందనేటువంటిది ఇక్కడ అప్లై అయినట్టుగా కనిపిస్తోంది.